Hi, hello dear friends. Welcome to Roshan's English World. Today marks the beginning of an exciting journey. Your journey to confidence in English. Imagine expressing your thoughts clearly, speaking fluently, and connecting with people worldwide. English is not just a language, it's a key to new opportunities. So let's leave fear behind, embrace mistakes as stepping stones, and take the first step toward mastering spoken English. Are you ready? Let's begin without any delay. Today's first phrase is see you tomorrow. What is the meaning of this sentence is మీతో రేపు కలుస్తాను లేదా మిమ్మల్ని రేపు కలుస్తాను. ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ సీ యూ టుమారో ఆఫ్టర్ వర్క్. రేపు నేను పని అయిన తర్వాత మీతో కలుస్తాను. సీ యూ టుమారో ఎట్ ద బస్ స్టాప్. రేపు నేను మిమ్మల్ని బస్ స్టాప్లో కలుస్తాను. సీ యూ టుమారో ఫర్ లంచ్. నేను మీతో భోజనం కొరకు కలుస్తాను. And the last example is see you tomorrow at the gym. నేను మిమ్మల్ని జిమ్ లో కలుస్తాను. The next phrase is are you kidding? వింటూ ఉంటాం కదా, ఆర్ యు కిడ్డింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఆర్ యు కిడ్డింగ్ మీన్స్ మీరు ఆట పట్టిస్తున్నారా లేదా మీరు తమాషా చేస్తున్నారా, తమాషా కోసం అంటున్నారా అంటుంటాం కదా, అది. మరి ఎగ్జాంపుల్స్ చూడండి. ఆర్ యు కిడ్డింగ్? ఇట్స్ ఆల్రెడీ మిడ్ నైట్. హే, మీరు తమాషా చేస్తున్నారా, ఆల్రెడీ అర్ధరాత్రి దాటింది కదా, ఇప్పుడు ఈ మాట అంటున్నారేంటి అనే అర్థంలో ఈ వాక్యాన్ని వాడతాం. నెక్స్ట్ చూడండి. ఆర్ యు కిడ్డింగ్? ఐ వాంట్ ద ప్రైజ్. హే, తమాషా చేస్తున్నారా లేదా నన్ను ఆట పట్టిస్తున్నారా, గేలి చేస్తున్నారా, నేను ప్రైజ్ గెలిచానా అని అంటున్నారు. నెక్స్ట్ చూడండి. ఆర్ యు కిడ్డింగ్? ఐ హ్యావ్ టు డూ ఇట్ అగైన్. మీరు తమాషా చేస్తున్నారా, నేను మళ్ళీ చేయాలా ఈ పనిని అని అంటున్నాం. నెక్స్ట్ చూడండి. ఆర్ యు కిడ్డింగ్? హీ రియల్లీ సెడ్ దట్. మీరు తమాషా చేస్తున్నారా లేదా అతను నిజంగానే ఆ మాట అన్నాడా అని ఇక్కడ మనం ఈ వాక్యంలో అంటున్నాం. నెక్స్ట్ ఫ్రేజ్ ఈజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ అ కాషన్, రైట్? ఇది ఒక హెచ్చరిక. ఏమంటున్నాడు? జాగ్రత్తగా నడపండి. డ్రైవ్ కేర్ఫుల్లీ ఎట్ నైట్. రాత్రిపూట వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఎందుకు రాత్రిపూట? అందరూ కూడాను వేగంగా, రోడ్లు ఖాళీగా ఉన్నాయని వేగంగా వెళ్ళిపోతున్న సందర్భంలో ఎదురుగా అందరూ అలానే అనుకుంటే మనకు ప్రమాదం జరగచ్చు కదా, అందుకోసం రాత్రిపూట జాగ్రత్తగా నడపండి అంటున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. డ్రైవ్ కేర్ఫుల్లీ ఇన్ ద స్నో. మంచు కురుస్తూ ఉంది, బళ్ళు స్కిట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఆ మంచులో జాగ్రత్తగా నడపండి అంటున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. డ్రైవ్ కేర్ఫుల్లీ నియర్ స్కూల్స్. మరి స్కూల్ చోట మనకి స్కూల్ జోన్ అని మనకి సైన్ బోర్డ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు సడన్ గా వాళ్ళకు పెద్దగా ఆలోచన ఉండదు కనుక వాళ్ళ తొందరలో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఏం చేస్తారు? ముఖ్యంగా పిల్లలు బడిలో టైం అయిందనో, బెల్ అవుతుందనో, లేదంటే సమయం అయిపోయిందనో, బడి వదిలిన తర్వాత కావచ్చు, బడి ఆరంభం సమయంలో కావచ్చు, వేగంగా వాళ్ళు పరిగెడుతూ ఉంటారు కనుక అలాంటి చోట, స్కూల్ ఉన్న చోట జాగ్రత్తగా వాహనాన్ని నడపండి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. డ్రైవ్ కేర్ఫుల్లీ ఆన్ ద హైవే. రహదారులు, జాతీయ రహదారులు ఏవైతే ఉంటాయో వాటిపైన భారీ వాహనాలు, ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి కనుక అక్కడ మీరు జాగ్రత్తగా, ఆ హైవేల పైన జాగ్రత్తగా వాహనాన్ని నడపండి అని అంటున్నాడు. నెక్స్ట్ ఫ్రేజ్ ఈజ్ వై డూ యూ రన్? వై డూ యూ రన్? మీరు ఎందుకు పరిగెట్టారు? మీరు పరిగెట్టారు కదా, ఎందుకు పరిగెడుతున్నారు? వై డూ యూ రన్ వితౌట్ షూస్? మీరు షూ లేకుండా ఎందుకు అలా పరిగెడుతున్నారు? వై డూ రన్ ఎట్ నైట్? రాత్రి వేళ మీరు అలా ఎందుకు పరిగెడుతున్నారు? వై డూ రన్ వెన్ యూ ఆర్ టైర్డ్? మీరు అలసిపోయి ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు అలా పరిగెడుతున్నారు అని ఇక్కడ అంటున్నాడు. నెక్స్ట్ చూడండి. వై డూ యూ రన్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్? సమస్యల నుంచి ఎందుకు పరిగెడుతున్నారు? చూడండి మిత్రులారా, సమస్య మనిషి పుట్టుక నుంచి, అంటే ఒక మహాకవి అన్నాడు కదా,
రెప్ప తెరిస్తే జననం, రెప్ప మూస్తే మరణం. రెప్ప దాటిది జీవితం అంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా మనం జీవితం అశాంతము. మనిషి ప్రాణంతో ఉన్నంత వరకు ప్రతి చోట మనకు పోటీ ఉంటుంది. ప్రతి చోట మనకు ఏదో ఒక సమస్య మనకు ఎదురవుతూ ఉంటుంది. ఆ సమస్యలకి మనం పరిష్కారాన్ని వెతుక్కుని ముందుకు కదిలినాడే మనం మన గమ్యాన్ని చేరుతాం. లేదంటే మనం గతి తప్పి గమ్యం దూరం అయిపోతుంది. కనుక సమస్యల నుంచి ఎప్పుడు కూడాను పరిగెట్టకూడదు. పరిగెట్టడం అనేది పిరికి పందల చర్య. ఇట్స్ అ కవర్డ్ యాక్ట్. దట్స్ వై we need to face the problems bravely. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, డోంట్ ఇంటరప్ట్. ఇంటరప్ట్ అంటే అంతరాయం కలిగించకండి, ఆటంకం కలిగించకండి. ఎగ్జాంపుల్స్ చూడండి, డోంట్ ఇంటరప్ట్ మీ, ఐఎమ్ రీడింగ్. నేను చదువుకుంటున్నాను, దయచేసి ఏం చేయొద్దు, నాకు అంతరాయం కలిగించకండి. డోంట్ ఇంటరప్ట్ ద మీటింగ్. ఆ సమావేశానికి మీరు ఆటంకం కలిగించకండి. డోంట్ ఇంటరప్ట్ దెమ్. వారికి అంతరాయం కలిగించకండి. అంటే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు, లేదా సంభాషిస్తూ ఉండొచ్చు, కనుక వాళ్ళకి ఆటంకం కలిగించకండి. డోంట్ ఇంటరప్ట్ అ ఫోన్ కాల్. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఆ ఫోన్ కాల్కి భంగం కలిగించకండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఐ స్టడీ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ చదువుతాను. ఇక్కడ ఇంగ్లీష్ తీసేసి మీరు సైన్స్ పెట్టొచ్చు, మనం ఇక్కడ సోషల్ పెట్టుకోవచ్చు. ఐ స్టడీ ఎ బుక్ అనొచ్చు, ఐ స్టడీ నావెల్ అనొచ్చు. రైట్, ఐ స్టడీ ఇంగ్లీష్ బికాస్ ఐ లవ్ ఇట్. నేను ఇంగ్లీష్ చదువుతాను ఎందుకంటే నాకు అది చాలా ఇష్టం. రియల్లీ ఫ్రెండ్స్, ఐ స్టడీ ఇంగ్లీష్ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయం పూట ఇంగ్లీష్ చదువుతాను. ఐ స్టడీ ఇంగ్లీష్ బై రీడింగ్ బుక్స్. నేను ఇంగ్లీష్ పుస్తకాన్ని చదువుతాను. ఇంగ్లీష్ని ఎలా చదువుతాను? నేను పుస్తకాల ద్వారా చదువుతాను. ఐ స్టడీ ఇంగ్లీష్ టు ట్రావెల్ ఈజీలీ. నేను నా ప్రయాణంలో పుస్తకాలను చదువుతాను, ఇంగ్లీష్ పుస్తకాలను చదువుతాను. తద్వారా ఏమవుతుంది, నా ప్రయాణములో నాకు సమయం అనేది తెలియకుండా ఈజీగా నా ప్రయాణం సాగిపోతుంది అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, ఐ గెట్ యూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్, మీరు చెప్పింది నాకు అర్థమయ్యింది. ఎదుటివారు మనతో ఏదైనా విషయం చెప్పినప్పుడు ఓకే ఐ గాట్ ఇట్, ఓకే నాకు అర్థమైంది, నాకు అర్థమైపోయింది అంటాం కదా, అది ఐ గెట్ యూ, డోంట్ వర్రీ. మీరు చెప్పింది నాకు అర్థమైంది, చింతించకండి. ఐ గెట్ యూ, దిస్ ఈజ్ రియల్లీ హార్డ్. నాకు అర్థమైంది, ఇది నిజంగానే చాలా క్లిష్టమైనది. ఐ గెట్ యూ, ఐ ఫీల్ ద సేమ్ వే. ఓకే, నాకు మీరు చెప్పింది అర్థమైంది, నేను కూడా అలానే అనుకున్నాను, మీరు చెప్పినట్లుగానే నేను అనుకున్నాను. ఐ గెట్ యూ, యూ నీడ్ సమ్ టైమ్. ఓకే, నాకు అర్థమైంది, మీకు కాస్త సమయము అవసరమని. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి, దే మేక్ ఇట్. దే మేక్ ఇట్ మీన్స్ వాళ్ళు అది చేస్తారు, వారు ఆ పని చేసేస్తారు. దే మేక్ ఇట్ టు ఈజీ. వాళ్ళు దీన్ని చాలా సునాయాసంగా చేస్తారు. చూడండి, మై వ్యూవర్స్ కెన్ బి మేక్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీ. నా వ్యూవర్స్ అందరూ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ని చాలా సులువుగా చేయగలరు, నేర్చుకోగలరు. దే మేక్ ఇట్ ఫన్ ఫర్ ఎవ్రీవన్. వాళ్ళు అందరికీ ఆనందం కలిగిస్తారు. దే మేక్ ఇట్ ఇన్ జస్ట్ ఎ ఫ్యూ మినిట్స్. వాళ్ళు నిమిషాల్లో ఆ పని చేసేస్తారు. దే మేక్ ఇట్ విత్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. ఏమన్నాడు? ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి? దినుసులు. వారు దాన్ని తాజా దినుసులతో చేశారు. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇది కష్టమైంది. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు వేకప్ ఎర్లీ కదా. మిత్రులారా, మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మీకు ప్రజెంట్లీ ప్రాక్టికల్గా మీకు అనిపిస్తూ ఉంటుంది, మార్నింగ్ పూట 4 గంటల సమయంలో లేచి చదవాలని మనం పడుకునేప్పుడు అనుకుంటాం, లేవాలన్నప్పుడు చలి వేస్తుంటుంది, అబ్బా ఇంకాసేపు పడుకుంటే బాగుండు అని దుప్పట్లో ముసుగుతాన్ని పడుకుంటూ ఉంటాం కదా. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు వేకప్ ఎర్లీ. మార్నింగ్ పూట లెగడము కష్టసాధ్యం, కానీ మనకిష్టమైనవి ఏవి కూడాను కష్టం లేకుండా రావు కదా మిత్రులారా. కనుక ఇవాళ మనం కష్టపడకపోతే జీవితాంతం కష్టపడుతూ ఉండాల్సి వస్తుంది. కనుక మనం చదువుకునేప్పుడు, మనం నేర్చుకోవాలన్నప్పుడు, మనం మన గమ్యాన్ని చేరాలనుకున్నప్పుడు మనము కష్టమైన దాన్ని ఇష్టంగా చేసుకోవాలి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్. రియల్లీ ఫ్రెండ్స్, ఈజ్ ఇట్ రైట్?
ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం కష్టతరమైందా? ఈ ఎగ్జాంపుల్‌లో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్ అని నేను అన్నాను. అంటే ఏంటి? కొత్త భాష నేర్చుకోవడం కష్టతరము అని. కానీ మనకు ఏదైనా ఒక భాషలో పరిపూర్ణమైన అవగాహన, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కనుక ఉంటే ఆ భాష ఆధారంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు బాగా వచ్చు. వి ఆర్ మాస్టర్స్ ఇన్ తెలుగు. దెన్ వీ కెన్ బి ఈజీలీ లెర్న్ కన్నడ్, ఇంగ్లీష్, వాట్ ఎవర్ మేబీ విచ్ మే లాంగ్వేజ్ మేబీ. ఏ భాష అయినా మనము తెలుగు ఆధారంగా మనం దీన్ని సపోర్ట్ చేసుకుంటూ ఈ సపోర్టివ్ లాంగ్వేజ్తో టార్గెట్ లాంగ్వేజ్ని చేరుకోవడము సులువే. కావాల్సింది ఏంటి? సరైనటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికకు అనుకూలంగా మనం పనిచేయగలిగేటటువంటి శ్రమశక్తి మన దగ్గర ఉంటే దేన్నైనా మనము సులువుగా సునాయాసంగా చేయవచ్చు. కాకపోతే దానికి కావాల్సింది ఏంటి? కమిట్మెంట్ మీలాగా, రైట్? నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లిఫ్ట్ హెవీ వెయిట్స్. బరువైన వస్తువుల్ని పైకెత్తడం కష్టం కదా, నిజమే కదా, రైట్? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సాల్వ్ దిస్ పజిల్. ఈ పజిల్ని పూర్తి చేయడం కాస్త కష్టతరమైంది, క్లిష్టతరమైంది అని అంటున్నాం. నౌ ద టైమ్ టు రీక్యాప్ టుడేస్ క్లాస్. It is difficult. See you tomorrow. Are you kidding? Drive carefully. Why do you run? Don't interrupt. I study English. Don't eat often. I get you. They make it. Okay? వారు దీన్ని చేశారు. ఐ గెట్ యూ, నాకు అర్థమైంది. డోంట్ ఈట్ ఆఫెన్, తరచుగా తినకండి. తరచుగా తింటే ఏమవుతుంది? అనారోగ్యం పాలవుతాం కదా, రైట్? దీస్ ఆర్ ద సెంటెన్సెస్ విచ్ వీ వర్ డిస్కస్ టుడే. As you wrap up today's English lesson, remember this is not the end. It's just the beginning of your journey to fluency. Every word you learn, every sentence you speak brings you one step closer to confidence and success. Keep practicing, stay curious, and never stop improving. English isn't just a subject, it's a skill that will open doors for you in the future. So go out, use what you have learned, and keep shining. The best way to master English is to never stop speaking it. And my dear friends, don't just watch, just join the journey. If you are ready to improve your English, boost your confidence, and open new doors of opportunity, then hit that subscribe button now. We bring you fun, easy, and effective lessons to help you speak English fluently. Don't miss out. Turn on the notification so you never miss a new video. Subscribe today and take one step closer to mastering English. Let's grow together. Thank you for watching. We will be meeting our next video. Until then, take care. Goodbye.